నెక్స్ట్ వుడ్స్ తాకీదు, వుడ్స్ డిస్పాచ్ సంబంధించింది. దాంతోపాటుగా హంటర్ కమిషను, భారతీయ విశ్వవిద్యాలయ కమిషను, భారతీయ విశ్వవిద్యాలయ చట్టము, తర్వాత గోఖలే తీర్మానం గురించి చూద్దాం. మెయిన్గా ముఖ్యమైనటువంటిది టాపిక్ ఏంటంటే వుడ్స్ తాకీదు గురించి. దీన్ని వుడ్స్ డిస్పాచ్ అని చెప్తాం. 1854 దాన్నే వుడ్స్ నివేదిక అని కూడా అని చెప్తాం. సో దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మేఘాలయ విద్యా విధానం తర్వాత ఏర్పడినటువంటి ఆ సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాల్సిందిగా అక్కడటువంటి ప్రభుత్వం అనేటువంటి బ్రిటిష్ ప్రభుత్వము ఆదేశించింది. సో దానికోసమే చార్లెస్ వుడ్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ అధ్యక్షుడిగా పనిచేసేవాడు. ఆయనని ఈ అధ్యక్షుడిగా ఒక కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. ఆయనే ఇండియాలో తిరిగి 1854లో కొన్ని రకాల సూచనలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ సూచనలే మనము వుడ్స్ తాకీదు, వుడ్స్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్గా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇది భారతదేశ విద్యా చరిత్రలో ప్రముఖమైనటువంటి స్థానం వహించింది. దీనిని భారతీయ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా అంటాం. మ్యాగ్నా కార్టా అంటే మహాచట్టంగా చెప్తాం. అంటే గొప్పది. అక్కడి నుంచి అంత మించినటువంటి చట్టం అనేటువంటి లేదు. దీని నుంచే అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు, ఒక మంచి బేస్మెంట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో భారతీయ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టాగా ఈ వుడ్స్ తాకీద్ అనేటువంటి దాన్ని పోల్చడం జరిగింది. దీన్ని పోల్చింది హెచ్ఆర్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని పోల్చడం అనేటువంటి జరిగింది. ఏంటి మరి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే, భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కంపెనీ కాదు, బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నైతిక విలువలను పెంపొందించడానికి విద్యా లక్ష్యం అనేటువంటిది ఉండాలి. మాతృభాష ఇంగ్లీష్ భాషలో బోధన చేయాలి. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసము ఆ విద్యాశాఖలో ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ను, అతనికి హెల్ప్గా విద్యాధికారులు కూడా నియమించాలి. విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి. విద్యా సంస్థలు అనేటువంటిది ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇలా ఈ రూపాల్లోనే ఉండాలి. ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అనేటువంటిది ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను, తర్వాత కాలేజీలని స్టార్ట్ చేయాలని చెప్పారు. బాలిక విద్యకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవాళ దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి అన్నారు. వృత్తి విద్యను బాగా ప్రోత్సహించేటువంటి సంస్థలు కూడా స్టార్ట్ చేయాలనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడ్డది అంటే, దీన్ని భారతీయ విద్యా చరిత్రలో మ్యాగ్నా కార్టా అని చెప్తాము. దీని ఫలితంగా 1858లో రాష్ట్రంలో విద్యాశాఖ అనేటువంటిది ఏర్పడేది. దానికోసం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ యూనివర్సిటీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పిఎస్, యూపీఎస్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీగా ఇలా విద్యా వ్యవస్థ అనేటువంటి ఏర్పడింది. స్త్రీలకు విశ్వవిద్యాలయ ప్రవేశాలు అంటే ఆ ముఖ్యాంశాలన్నీ కూడా దాదాపుగా అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హంటర్ కమిషన్ 1882లో. దీన్నే భారతీయ విద్యా కమిషన్గా అంటాం. తొలి భారతీయ విద్యా కమిషన్గా హంటర్ కమిషన్ చెప్తాం. తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. ఇది వుడ్స్ తాకీదు పైన, వుడ్స్ నివేదిక పైన ఎలా పనిచేస్తుంది దాని ఒక పనితీరు పైన ఏర్పడ్డది. దీనికి హంటర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హంటర్ కమిటీని అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అనేటువంటి లార్డ్ రిప్పన్ నియమించడం జరిగింది. ఇతను ఆ లార్డ్ రిప్పన్కి సలహా మండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి హంటర్. ఆయనని ఆ కమిషన్కి అధ్యక్షులు చేసి హంటర్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం. ఇది దేనికోసం ఏర్పడ్డది అంటే, మెయిన్గా వుడ్స్ డిస్పాచ్ పైన, తర్వాత ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల కోసం ఏర్పడింది. హంటర్ కమిషన్ అనేటువంటిది ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల కోసం ఏర్పడినటువంటి కమిషనే హంటర్ కమిషన్. దీనిలో ముఖ్యాంశాలు ఏంటి అంటే,
ప్రాథమిక విద్య నిర్వహణకు దాని గురించి ఏర్పడ్డది. ప్రాథమిక విద్య నిర్వహణ అనేటువంటిది స్థానిక సంస్థలకే అప్పచెప్పాలి. యూపీఎస్ హై స్కూళ్లను ప్రైవేటు వ్యక్తులకి అప్పగించాలి. కళాశాలను యూనివర్సిటీస్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలి. తర్వాత స్త్రీ విద్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వృత్తి విద్యలో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలోనే ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అనేటువంటిది స్టార్ట్ చేయాలి. సమర్థవంతమైన బోధన కోసము టీచర్లకు శిక్షణ అనేటువంటిది కూడా ఇవ్వాలి. తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్య ప్రణాళిక అనేటువంటిది తయారు చేయాలి. ఆరోగ్యము, శీలము అంటే మంచి నైతిక విలువలతో కూడినటువంటి విద్యాభ్యాసం అంతా కూడా ఉండాలనేటువంటిది హంటర్ కమిషన్ చూపించడం జరిగింది. నెక్స్ట్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. ఇది హంటర్ కమిషన్ పనితీరు పైన ఏర్పడ్డది. 1897 నుంచి 1902 వరకు ఇలాంటి కమిషన్ ఏర్పడలేదు. ఎందుకంటే ఆ కాలంలో కరువు, ప్లేగ్ వ్యాధి అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి ఎలాంటి కమిషన్స్ వేయలేదు. నెక్స్ట్ 1902లో లార్డ్ కర్జన్ ఈ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేటువంటి దాన్ని నియమించడం జరిగింది. ఇది భారతీయ విశ్వవిద్యాలయాల గురించి ఏర్పడినటువంటి కమిషను. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే భారతీయ విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు, ఉన్న వాటిని మాత్రమే డెవలప్ చేయాలి అంటూ సూచించారు. తర్వాత విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేయడకు సెనెట్ తర్వాత సిండికేట్ అనేటువంటి వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి, తిరిగి స్టార్ట్ చేయాలనేటువంటిది వాళ్ళు సూచించడం జరిగింది. అంటే దానికోసం కమిటీ అలాంటివన్నీ కూడా ఉండాలని సూచించడం జరిగింది. తర్వాత పరీక్షా విధానాన్ని కూడా సంస్కరించాలి, దానిలో మార్పులు తీసుకురావాలని సూచించడం జరిగింది. అధ్యాపకులకు తగినటువంటి ప్రాధాన్యత అనేటువంటి కల్పించాలి. విశ్వవిద్యాలయ గ్రంథాలయాలను తర్వాత ల్యాబ్లు అనేటువంటిది కూడా బాగా డెవలప్ చేయాలి అని సూచించడం జరిగింది. తర్వాత కళాశాలలకు అనుమతులు అప్లికేషన్ అనేటివి ఇచ్చేటప్పుడు తగినటువంటి ప్రమాణాలు ఏవైతే యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా, ఇన్స్పెక్షన్ కరెక్ట్గా చేసి వాళ్ళన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేటువంటి చూసిన తర్వాత వాళ్ళకి అఫిలియేషన్ అనేటువంటిది ఇవ్వాలని సూచించడం జరిగింది. తర్వాత 3 years డిగ్రీ అనేటువంటిది ప్రవేశపెట్టేసి ఇంటర్ విద్య అనేటువంటిది ఎత్తివేయాలనేటువంటిది వీళ్ళు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇది భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్కు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అనేటువంటి దాన్ని ఏర్పడి, అంటే 1902లో ఏర్పడిన విశ్వవిద్యాలయ కమిషన్ను అమలుపరచాలి, దాని సూచనలు తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం అనేటువంటి దాన్ని 1904లో ఏర్పరచడం జరిగింది. దాన్నే భారతీయ విశ్వవిద్యాలయ చట్టంగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే సెనెట్ సభ్యులను సంఖ్య అనేటువంటి దాన్ని తగ్గించాలి. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం ఏర్పరిచినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను తగ్గించబడింది. తర్వాత విశ్వవిద్యాలయాలు తమంతట తాముగానే అంటే విశ్వవిద్యాలయాలకే ప్రొఫెసర్స్ను, టీచర్స్ను నియమించుకునేటువంటి అధికారం కల్పించారు. తర్వాత విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అధ్యాపకులకు తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించబడ్డది. తర్వాత కళాశాలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు విశ్వవిద్యాలయాలన్నీ కూడా కంపల్సరీగా యూనివర్సిటీస్ అనేటువంటిది తనిఖీ చేయాలి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వాలనేటువంటిది సూచించడం జరిగింది. సో దీనివల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే సెనెట్, సిండికేట్లో సంఖ్య తగ్గించడం వల్ల భారతీయుల సంఖ్య అనేటువంటిది కూడా తగ్గిపోయింది. సో భారతీయ విద్యార్థులు స్కాలర్షిప్లు అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం లేదు. భారతీయ జాతీయ నాయకులు పూర్తిగా వ్యతిరేకించాడు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఉన్నటువంటి గోఖలే ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించమనేటువంటిది జరిగింది. సో ఆయన ఎప్పుడైతే వ్యతిరేకించారో ఆ వ్యతిరేకించిన తర్వాత ఆయనే ఒక చట్టమును, ఒక తీర్మానం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అదే గోఖలే తీర్మానం 1911. సో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులైనటువంటి గోఖలే ఆ చట్టాన్ని, అంటే భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని వ్యతిరేకించేసి తనే ఒక తీర్మానం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వారు గొప్ప విద్యావేత్త,
ప్రముఖ జాతీయ నాయకుడు. ఇతను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆ కాలంలో సభ్యునిగా ఉన్నారు. ఇతను 1911లో కౌన్సిల్లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అదేంటంటే అది నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను దేశమంతటా అమలు చేయాలి. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను దేశమంతటా అమలు చేయాలనేటువంటి తీర్మానాన్ని అక్కడ ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఆ తీర్మానంలో అనేక రకాలైనటువంటి ముఖ్యాంశాలు ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా 6 to 10 years బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ప్రాథమిక విద్యకు ఖర్చు అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 1:2 రేషియోలో భరించాలి. ప్రాథమిక విద్య కోసం ఒక శాఖ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒక కార్యదర్శిని, ప్రత్యేక కార్యదర్శిని, విద్యాశాఖ కార్యదర్శిని అనేటువంటి వాళ్ళని కూడా నియమించాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు తగినటువంటి స్థానం కల్పించాలి అనేటువంటిది చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఆ సభలో, ఆ కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఓకే చేశారు. బట్ అందులో ముఖ్యమైనటువంటిది ఉచిత నిర్బంధ ప్రాథమికను విద్యను మాత్రము ఓకే చేయలేదు. మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఆ కౌన్సిల్ అనేటువంటిది ఓకే చేయడం జరిగింది. సో విద్యా హక్కు చట్టం అమలు చేయాలి అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అనేటువంటి దాన్ని, విద్యా హక్కు చట్టాన్ని స్టార్ట్ చేయాలని అప్పుడు ఆయనే ఫస్ట్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది గోఖలే తీర్మానం సంబంధించినటువంటి అంశాలు.